హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి సిఫార్సు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ వీడియోని తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఇవాళ 2-3 పేపర్లలో వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఒకటి, తర్వాత సాక్షి ఒకటి, దిశాలో ఒకటి పేపర్లో వచ్చింది. ఈ విఆర్ఓలకు సంబంధించి మనకి లెక్క అనేది తేలింది. తెలంగాణలో కొత్తగా విఎల్ఓ లేదంటే జేఎల్ఓ ఏదో దాని పేరు ఏదైనా కానీ విఆర్ఓలు పోస్టులను భర్తీ చేయడానికి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా లేదా అన్నది ఇంకైతే సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా గతంలోని విఆర్ఓ వ్యవస్థని మళ్ళీ గ్రామ పాలనాధికారుల పేరుతో తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఆ సంగతి మీకు తెలుసు. ఇందులో భాగంగా మనకి రాష్ట్రంలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు అనేవి ఉన్నాయి. ఈ రెవెన్యూ గ్రామాలందరికీ కూడా విఎల్ఓలు అవసరమవుతారు. అందుకోసం గతంలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా అంటే విఆర్ఓలు విఆర్ఏలకి ఛాన్సెస్ ఇవ్వాలని చెప్పేసి మొదటి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ అయింది. గతంలో పనిచేసి ఈ పోస్ట్లో పనిచేసి ఇప్పుడు వేరే శాఖల్లో కొనసాగుతున్న వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాన్సెంట్ ఇవ్వండి అని చెప్పేసి గవర్నమెంట్ డెడ్లైన్ అనేది పెట్టింది. డిసెంబర్ 28 వరకు కూడా ఈ డెడ్లైన్ కొనసాగింది. ఇందులో మొత్తం 11,783 మంది తిరిగి రెవెన్యూ శాఖలో వచ్చేందుకు అప్లికేషన్లు అయితే పెట్టుకున్నారు. పాత వాళ్ళందరూ కూడా పాతల్లో విఆర్ఓలు కానీ విఆర్ఓలు కానీ మొత్తం 11,783 అప్లికేషన్లు అనేవి వచ్చినాయి అనమాట సిసిఎల్ రెవెన్యూ శాఖకి. అయితే వీటిలో కొన్ని డబుల్ అప్లికేషన్లు ఉన్నాయి, మరికొన్ని మల్టీ ఆప్షన్స్ ఇచ్చినవి ఉన్నాయి, ఒకటి కంటే ఎక్కువ ఇచ్చినవి ఉన్నాయి, ఇంకొన్నేమో ఉద్యోగుల ఐడి సరిగా చెప్పని ఉన్నాయి, తర్వాత సర్టిఫికెట్లు అటాచ్ చేయని ఉన్నాయి. ఇలాంటి అప్లికేషన్లు అన్నింటినీ కూడా రెవెన్యూ అధికారులు తిరస్కరించారు. ఇవన్నీ అయిపోయాక రిజెక్ట్ చేయగా మిగిలినవి అప్లికేషన్లు 9,654 పోస్టులు మాత్రమే ఉన్నాయన్నమాట. 9,654 అప్లికేషన్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో డిగ్రీ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు 6,162 మంది ఉంటే, వీళ్ళు కాకుండా ఇంటర్ లోపు పూర్తి చేసిన వాళ్ళు ఇంకా 3,000 మంది దాకా ఉన్నారన్నమాట. ఇలా ఇంటర్ కంటే తక్కువ చదివిన వాళ్ళందరూ కూడా దీనికోసమని అప్లై చేశారు. అయితే మొత్తంగా పూర్వపు విఆర్ఓ విఆర్ఏలలో డిగ్రీ చదివిన వాళ్ళు మాత్రం 3,489 మంది మాత్రమే ఉన్నారు. ఇంటర్ చదివిన వాళ్ళు 2,664 మంది మాత్రమే ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్ పెట్టి మరి మొత్తం అంటే 9,654 మంది మొత్తం ఫైనల్గా నికరంగా చేయాలన్నమాట ఈ పూర్వపు విఆర్ఏలు కొత్తగా విఎల్ఏ పోస్టులోకి రావడానికి. మరి వీళ్ళందరికీ ఎగ్జామ్ పెట్టి తీసుకోవాలని చెప్పేసి ఏదో గవర్నమెంట్ గతంలో నిర్ణయించినట్టుగా తెలిసింది. దాని మీద వ్యతిరేకత అనేది వ్యక్తమైంది. మాకు మళ్ళీ ఎగ్జామ్ ఏంటి, మేము ఆల్రెడీ చేసి వచ్చిన వాళ్ళమే కదా దాంట్లో అని చెప్పేసి అది ఇంకా డెసిషన్ అనేది రాలేదు. గ్రామ పాలనాధికారులుగా వీళ్ళని డైరెక్ట్ తీసుకుంటారా లేకపోతే వీళ్ళకి కూడా ఎగ్జామ్ పెడతారనేది తెలియలేదు. దాని మీద డెసిషన్ అయితే తెలుసుకుంది. ప్రస్తుతం తహసీల్దార్ ఆఫీసులలోనే జూనియర్ అసిస్టెంట్లుగా కొంతమంది విఆర్ఓలకి అప్పుడు విడివిడిగా శాఖలలో పడేసినప్పుడు కొంతమందికి తహసీల్దార్ ఆఫీసులోనే జూనియర్ అసిస్టెంట్గా చేశారన్నమాట. వాళ్ళు మాత్రం తమ కన్సెంట్ ఇవ్వలేదు. ఎలాగో అదే శాఖలో కొనసాగుతుంది, మళ్ళీ ఎందుకు ఇవ్వాలని వాళ్ళు ఇవ్వలేదు. ఇతర శాఖలో పనిచేసిన వాళ్ళు లేకపోతే మున్సిపాలిటీలలో వాటిలలో చేసిన వాళ్ళు కానీ, పదోన్నతులు పొందిన వాళ్ళు కానీ, అలాగే రిటైర్మెంట్కి దగ్గర ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళల్లో కొత్త వాళ్ళెవరూ కూడా విఎల్ఓ పోస్టులకి కొత్తగా ఏర్పడే విఎల్ఓ పోస్టులకి ఇంట్రెస్ట్ అనేది చూపలేదు. అయితే తెలంగాణలో మనం చెప్పుకున్నాం దాదాపు 10,954 అంటే దాదాపు 11,000 గ్రామ పాలనాధికారుల అవసరమైతే ఉంది. వాళ్ళల్లో కాన్సెప్ట్ ఇచ్చిన వాళ్ళల్లో డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రం 6,000 మంది మాత్రమే ఉన్నారు. ఒకవేళ ఇంటర్ వాళ్ళని కూడా తీసుకుంటే మరో 3,000 మంది అంటే దాదాపు టోటల్గా 9,600 మంది దాకా తేలారు. వీళ్ళందరికీ మరి సంక్రాంతి లోపు విధులు ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మరి ఎలా సాధ్యమవుతుంది అనేది తెలియదు. కొందరికి మరి రెండు గ్రామాలు అట్లా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 9,000 మందిని కూడా తీసుకుంటే, ఒకవేళ డిగ్రీ వాళ్ళనే తీసుకుంటే మాత్రం 6,000 మందికే పరిమితం అయ్యే అవకాశం ఉంది. అలా మిగిలిన పోస్టులు 6,000 మందిని ఒకళ్ళు తీసుకుంటే మిగిలిన పోస్టులు 5,000 దాకా మిగిలిపోతాయి. కాబట్టి మరి ఆ 5,000 పోస్టులని కొత్తగా భర్తీ చేస్తారా లేదా అని చూడాలి. లేదా ఇంటర్మీడియట్ కూడా తీసుకుంటే మాత్రం 6 ప్లస్ మొత్తం 9,600 మంది తేలారు. కాబట్టి ఇంకా మనకి 1000 పోస్టులు మాత్రమే బయట ఖాళీలు అనేవి ఉంటాయి. మరి ఆ 1000 పోస్టులు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా, వాళ్ళకే ఉన్న వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇస్తారా అనేది మనకి ఇంకా స్పష్టత అనేది రాలేదు. దీని మీద అప్పటి నుంచి ఇప్పటిదాకా సస్పెన్స్ అనేది మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇక జనవరి 3న రాష్ట్ర క్యాబినెట్ భేటీ అనేది జరగబోతుంది. అందులో మరి విఎల్ఓల భర్తీ మీద కూడా ఒక నిర్ణయం అదే తీసుకునే అవకాశం ఉంది. అదే స్థాయిలో మళ్ళీ
జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే డెఫినెట్గా కనిపిస్తున్నాయి. ఇక అందుకే మీరైతే ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అయ్యి ఉండండి. ఆ ఎగ్జామ్ కాబట్టి ఇంకో ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతూనే ఉండండి. మనం తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో కొన్ని కోర్సులు ఇంట్రడ్యూస్ చేసాం ఆల్రెడీ. గ్రూప్ 1కి సంబంధించి న్యూ మాస్టర్ సిరీస్ ఒకటి, తర్వాత ఎక్సలెన్స్ సిరీస్ ఒకటి, బిగినర్స్ ఫ్రమ్ గ్రూప్ 2కి సంబంధించి, తర్వాత మనకి ఇంకా పవర్ ప్యాక్ సిరీస్ అనేది గ్రూప్ 3కి సంబంధించి, ఇక విఆర్ఓ జేఆర్ఓ కోర్స్ కూడా ఉంది. ఒకవేళ ఇది పోస్టులు పడకపోతే మాత్రం గ్రూప్ 3లో విలీనం చేస్తాం దీన్ని. ఇక టీజీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఈ సంవత్సరం 2025లో నోటిఫికేషన్స్ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది, ప్లస్ టీజీ సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లు, తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పోస్టులు 1100 దాకా ఖాళీలు ఉన్నాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే డిసైడ్ చేశారు. వాటికి సంబంధించిన పోస్టులు, అలాగే కరెంట్ అఫైర్స్ 365 డేస్ 100 రూపీస్ కోసం, 100 రూపీస్కి మాత్రమే అందించే ఆ కోర్సు కూడా నడుస్తుంది. మనకి ఇవన్నీ కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ ఈ యాప్లో నడుస్తున్నాయి. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో జాయిన్ అవ్వండి. వాటిలలో మళ్ళీ సంక్రాంతి కాదు, జనవరి 1st వీక్ తర్వాత వీటి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి అంటే జనవరి 6 నుంచి, జనవరి 5 అనుకున్నా కానీ జనవరి 5 ఆదివారం అయింది కాబట్టి జనవరి 6 నుంచి కూడా ఈ కొత్త కోర్సులు ఎవరైనా లేకపోతే వాటిని అన్నింటినీ కూడా, అంటే ఎఫ్బీఓలు ఒకటి పెట్టలేదు, కానిస్టేబుల్స్ ఒకటి పెట్టలేదు, ఇలాంటి కొన్ని పెట్టని ఉంటే అవన్నీ కూడా మేము అందుబాటులోకి తీసుకొస్తాము. వీటిలో అప్డేషన్స్ కూడా అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పటి వరకు కొన్ని అప్డేషన్స్ కంప్లీట్ చేసాం కానీ ఇంకా కొన్ని చేయాల్సి వస్తుంది. గ్రూప్ 2 గ్రూప్ 3లలో కూడా ఉన్న పోస్టులన్నింటినీ కూడా టెస్ట్లన్నీ కూడా అప్డేట్ చేస్తుంటాము. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీరందరూ కూడా రెగ్యులర్గా తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ వెబ్సైట్ని కూడా సందర్శిస్తూ ఉండండి. అలాగే ఈ వీడియో కింద ఇచ్చినటువంటి లింక్ ద్వారా తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. మేము ఇచ్చే సమాచారం అంతా కూడా దాంట్లో వస్తుంది. ఇది ఇవాళ విఎల్ఓకి సంబంధించి, గ్రామ పాలనాధికారులకు సంబంధించి పూర్వపు విఆర్ఏలు ఇచ్చినటువంటి కాన్సెంట్లకు సంబంధించినటువంటి అప్డేటెడ్ వీడియో. మళ్ళీ కొత్త సంవత్సరంలో కనుక్కున్నాం. మీ అందరికీ కూడా 2025 కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరూ కూడా విజయాలు సాధించాలని చెప్పేసి నేను నమ్ముకున్నటువంటి ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటున్నాను, మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.